హలో అండి. ఈ వీడియోలో లవ్ స్టోరీ ఇన్ ద 1970స్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన ఫైని ఉంది కదా! సో, ఫైని ఇంకా ఫాంగ్ ఆ రోజు నైట్ ఆ బిల్డింగ్ రూఫ్ టాప్ మీద కూర్చొని స్కైని చూస్తూ ఉంటారు. ఫైని ఆ రోజు మార్నింగ్ జరిగింది ఫాంగ్‌తో షేర్ చేసుకుంటుందనమాట. యాక్చువల్లీ ఆ లిన్ ఆర్టికల్ ఇచ్చింది. సో, బ్లాక్ బోర్డ్ కాంపిటీషన్‌కి. బట్ అది నాకు నచ్చలేదు. బానే ఉంది కానీ అది అక్కడ సెట్ అవుతుందన్న థాట్ నాకు లేదు. ఇన్‌స్టెడ్ ఆఫ్ థాట్ నాకు నా ఆర్టికల్ అక్కడ పెట్టాలని ఉంది. కానీ కొంచెం భయంగా ఉంది. ఏమన్నా అంటారేమో అన్నట్టంటే ఫాంగ్ ఇది కొంచెం రిస్కీ థింగే అంటే అవును కదా! అని చెప్పి తను బాధగా అంటుంది. రిస్కీ థింగే. బట్ అండర్ కవర్‌లో చేయాలి. మనం ఇప్పుడే వెళ్లి అదంతా చేసేద్దాం అని చెప్పేసి తననక్కడికి తీసుకువెళ్తాడనమాట ఫ్యాక్టరీ బ్లాక్ బోర్డ్ దగ్గరికి. సో, మనం ఇప్పుడే నువ్వు అనుకునేదంతా చేసేద్దాం. నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇక్కడ డ్రా కూడా చేస్తానని చెప్పేసి ఫస్ట్ నేను డ్రా చేస్తా అని చెప్పి తననక్కడ నిలబెట్టి ఔట్‌లైన్ గీస్తూ ఉంటాడనమాట. తనేమో కొంచెం షైగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో, తర్వాత ఇద్దరు కలిసి తనేమో డ్రాయింగ్స్ గీస్తూ ఉంటే తినేమో బ్లాక్ బోర్డ్ రాస్తూ ఉంటుందనమాట. తన ఆర్టికల్ రాస్తుంది. అలాగే బోర్డ్ అంతా ఫైనల్లీ వాళ్ళు ఎలాగోలాగా కంప్లీట్ చేస్తారనమాట. కంప్లీట్ చేసిన తర్వాత చూసుకొని చాలా బావుందని చెప్పేసి అనుకుంటారు. ఫైని చాలా కష్టపడ్డావు నీకోసం నేను టొమాటోస్ తీసుకొచ్చానని చెప్పేసి ఇద్దరు చెరొకటి తింటూ ఉంటారు. ఇక అలా కంప్లీట్ అయింది కాబట్టి టమాటోస్ తినేసి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ డే ఫైని ఫ్యాక్టరీకి రాగానే అక్కడ అందరూ మిసెస్ జూ ఆల్రెడీ అక్కడ చూసి చాలా మంది గ్యాదర్ అయ్యి చాలా బావుందని చెప్పేసి బ్లాక్ బోర్డ్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఫైని రానే వస్తుందనమాట. మిసెస్ జూ నిజంగా చాలా బాగా గీసావు. ఎప్పుడు చేసావు ఇదంతా అంటే లాస్ట్ నైట్ లేట్‌గా ఉండి ఇదంతా కంప్లీట్ చేశానన్నట్టు ఫైని అంటుంది. అందరూ తనని మెచ్చుకుంటూ ఉంటారనమాట. చాలా బావుంది నిజంగా బ్లాక్ బోర్డ్ అని చెప్పేసి. తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తన ఓన్ ఆర్టికల్ అక్కడ రాసిన తర్వాత అందరూ బావుందని మెచ్చుకునేసరికి తను నిజంగానే తనకి స్కోప్ ఉంది లిటరేచర్‌లో అని చెప్పి కూడా తనకొక హోప్ వస్తుందనమాట. ఇంతలో అక్కడికి లిన్ రానే వస్తుందనమాట. తను రాగానే తనిచ్చిన ఆర్టికల్ మిడిల్‌లో రాలేదని చెప్పేసి గట్టిగా క్వెషన్ చేస్తుంది. నాకెందుకో మీ ఆర్టికల్ డీటాచ్ అయినట్టు అనిపించింది. అందుకే అది రాయలేదు అన్నట్టు క్వెషన్ చేస్తే, "నీకెంత ధైర్యం అసలా నా ఆర్టికల్ రాయకపోవడానికి" అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తుంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ, "ఫెనీ రాసిన ఆర్టికల్‌కి ఏం బానే ఉంది కదా! ఎందుకలా మాట్లాడుతున్నారు" అని చెప్పేసి లిన్‌ని అందరూ క్వెషన్ చేస్తారనమాట. లిన్‌కి కదంతా నచ్చక, "చెప్తా నీ పని నేనేం చేయలేకపోవచ్చు. బట్ ఒకరు మాత్రం నిన్ను ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తారు నీకు" అని చెప్పేసి తను మిస్ జూ దగ్గర కంప్లెయింట్ చేయడానికి వెళ్తుందనమాట. ఇంతలో మిస్ లీ యూ చెప్తుంది, "కన్ఫర్మ్‌గా మిస్ జూ దగ్గరికి వెళ్తుంది కంప్లెయింట్ ఇవ్వడానికంటే మీరేం వర్రీ అవ్వకండి దాని దగ్గర కూడా దానికి కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్పేసి ఫైని అంటుంది. తను వెళ్లి మీ సుగ్జుని తీసుకొస్తూ ఉంటుంది లెన్. ఇండివిడ్యుయలిజంకి తను సపోర్ట్ చేస్తుందని చెప్పేసి నేను చెప్పిన ఆర్టికల్ కూడా రాయలేదు. అసలు ఇష్టం వచ్చినట్టు ప్రిపేర్ చేసిన బ్లాక్ బోర్డ్ అన్నట్టు కంప్లెయింట్ చేస్తూ మీ సుగ్జు అక్కడికొచ్చిన తర్వాత చూస్తే, "ఏంటి ఇదంతా లిన్ చెప్పింది నిజమేనా?" అన్నట్టు ఫైనీని క్వెషన్ చేస్తే, "నేనేం చేశాను చూడండి మిమ్మల్ని పొగట్టం కూడా తప్పేనా?" అని చెప్పేసి ఫస్ట్ లైన్‌లో మీ సుగ్జు నేమ్ రాసి అక్కడ అలా చెప్తుందనమాట. మిమ్మల్ని ప్రమోట్ చేస్తే ఇండివిడ్యుయలిజంని ప్రమోట్ చేసినట్టు ఎందుకవుతుంది? ఫ్యాక్టరీ అంతా ప్రమోట్ చేసినట్టు అవుతుంది. మీకు తెలీదా ఏంటి ఆ విషయం అన్నట్టు తను అంటుందనమాట. లిన్ లేదు లేదు ఇంతకుముందు ఇక్కడ వేరే లైన్ ఉంది. ఇప్పుడు అదుంది. తను మార్చేసిందని చెప్పేసి అంటూ ఉంటుంది. నేనెందుకు అలా చేస్తాను? కావాలంటే మీరే చదవండి అని చెప్పేసి మిస్ జూన్ చదవమని చెప్తే అదంతా చదివి నిజంగా చాలా బావుంది అన్నట్టు మిస్ జూ కూడా మెచ్చుకుంటారనమాట. కన్ఫర్మ్‌గా ఇది నాకు నచ్చింది. కాకపోతే కొంచెం చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్ ఇంకా బావుంటుందని చెప్పేసి మిస్ జూ చెప్తారు. సో, అలాగే ఫెయిని నవ్వుకుంటూ ఉంటుందనమాట. లిన్ తోటి "నువ్వు ఎంత ఒకరు నీకు నచ్చకపోయినా సరే అలా పిన్ పాయింట్ చేయకూడదు. వాళ్ళు తప్పు చేయకపోయినా సరే" అని చెప్పేసి లిన్ అంటుంది. ఇక లిన్ ఏం చేయలేక వెళ్ళిపోతుందనమాట అక్కడి నుండి. మిస్ జూ కూడా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో అంకుల్ ఫో వచ్చేసి మిస్టర్ యువాన్ అని చెప్పేసి ఒక ఆర్టిస్ట్‌తో మాట్లాడుతూ ఉంటాడనమాట. మన ఫ్యాన్ గీసిన డ్రాయింగ్స్‌ని ఆర్టిస్ట్‌కి చూపిస్తూ ఉంటాడు అంకుల్ ఫో. అతను కూడా మిస్టర్ యువాన్ కూడా ఈ డ్రాయింగ్స్ చాలా బాగున్నాయి అని చెప్పేసి అనుకునే లోపు ఇంతలో ఫ్యాన్ కూడా వచ్చేస్తాడు. అంకుల్ ఫో మీరు నన్ను పిలిపించారంట అంటే అవును ఇతన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి నేను పిలిపించాను. సో నీ ఆర్ట్స్ అన్నీ ఇతనికి చాలా నచ్చాయి మిస్టర్ యువాన్‌కి. ఇతను తెలుసా నీకు? గ్రేట్ కామిక్ ఆర్టిస్ట్ అన్నట్టు చెప్తాడు. వెంటనే మిస్టర్ యూన్ పైకి లేచి, "నీ ఆర్ట్స్ చాలా బాగున్నాయంటే, మీవి కూడా చాలా బాగున్నాయి. నేను చాలా చూసాను" అన్నట్టుదంటే, థాంక్ యూ చెప్తాడు. "నా ముందు నువ్వు ఒకటి గీయగలవా?" అంటే, "తప్పకుండా" అని చెప్పేసి, సో, ఫెయినీ బొమ్మ తను నీట్‌గా స్కెచ్ చేసి మిస్టర్ యువాన్‌కి చూయిస్తాడనమాట. సో, డ్రా చేసే ముందు, "నేను డ్రా చేస్తే నన్ను బయటికి రెస్టారెంట్‌కి తీసుకెళ్తారా?" అంటే, ఓకే అని చెప్తాడనమాట. ఇప్పుడు డ్రా చేశాడు కాబట్టి రెస్టారెంట్‌కి చెప్పినట్టుగానే తీసుకువెళ్తాడు. సో, రెస్టారెంట్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు నార్మల్‌గా డిన్నర్ చేస్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మిస్టర్ యువన్ ఏమడుగుతాడంటే, "నేను నిజంగా నీ డ్రాయింగ్స్ చాలా బావున్నాయి. నేను నాకు వయసైపోయింది కాబట్టి ఇప్పుడు నా కామిక్స్‌లో అన్ని డ్రాయింగ్స్ నేను గీయలేకపోతున్నాను. నీ హెల్ప్ కావాలి నువ్వు చేయగలవా? ఇట్స్ పెయిడ్ వర్క్" అన్నట్టు చెప్తాడనమాట. తప్పకుండా అన్నట్టు దానికి వెంటనే అగ్రీ చేస్తాడు. ప్లస్ నీ నేమ్ అయితే నువ్వు గీసినట్టు ఆర్ట్ బై అన్నట్టు నేనేం రాయను. నీకు ఓకే కదా! అంటే, "ఆ! నాకు ఓకే. మనీ ఇస్తే నాకు ఓకే" అన్నట్టు తను చెప్తాడు. అలాగే "ఈ ఫుడ్ కొంచెం నేను ఇంటికి తీసుకెళ్ళొచ్చా?" అంటే, "తప్పకుండా" అన్నట్టు చెప్తాడనమాట.
అది ఇంటికి తీసుకువెళ్తాడనమాట ఫెయినీ కోసం. తను వెళ్ళేసరికి ఫెయినీ ఆల్రెడీ తన కోసం మన ఫ్యాంక్ కోసం తనేమో ఇంకొక ఫుడ్ ఐటెమ్ తెస్తుందనమాట. ఏదో సూప్. సో, సూప్ తీసుకురాగానే నేను నీకోసం కూడా ఇక్కడ తీసుకొచ్చానంటే అది చూడగానే ఇది కాస్ట్‌లీ ఉంటుంది కదా! ఎక్కడిదంటే నేను మిస్టర్ యాంగ్‌తో వెళ్ళాను. నా ఆర్ట్స్ అన్ని నచ్చి ఆయనే నన్ను కలవాలనుకున్నారు. అతను నాకు వర్క్ కూడా ఇచ్చారు. అది పెయిడ్ వర్క్ అన్నట్టు చెప్తాడు. చాలా సంతోషంగా ఉంది ఈ మాటలన్నీ విన్నాకన్నట్టు ఫెయినీ అంటుందనమాట. తను చాలా ఫుల్ అయినా సరే ఫ్యాంక్ స్టిల్ ఫెయినీ తెచ్చింది తింటాడు. ఎందుకంత కష్టం అంటే నువ్వు తెచ్చావు కదా! మరి తినాలి నీకోసమని అన్నట్టు అది కంప్లీట్ చేస్తాడు. ఫెయినీ కూడా తిని చాలా బాగుంది అన్నట్టు అంటుందనమాట. సో, ఫాస్ట్‌గా తిని నిన్ను ఒక ప్లేస్‌కి తీసుకువెళ్తానంటే ఏంటదంటే సర్ప్రైజ్ నువ్వు ఫస్ట్ తిను అన్నట్టు తన్ని తిన్న తర్వాత ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళి అక్కడ కళ్ళు తెరువు అన్నట్టు చెప్తాడనమాట లైట్ ఆన్ చేసి. అదొక లైబ్రరీలా ఉంటుందనమాట. చాలా బుక్స్ ఉంటాయి. అదొక వేర్ హౌస్ లాగా. తను చాలా సర్ప్రైజ్ అయ్యి ఇది ఎలా మనకి ఎలో చేశారంటే అంకుల్ ఉన్నారు కదా! వాళ్ళ వైఫే ఇది మేనేజ్ చేస్తూ ఉన్నారు. సో, నైట్ టైమ్స్ ఎవరికీ కనిపించకుండా లోపలికొచ్చేసి మన పాటికి మనం బుక్స్ చదువుకొని వెళ్ళేదానికి పర్మిషన్ ఇచ్చారు. బట్ బుక్స్ మాత్రం బయటికి తీసుకువెళ్ళకూడదు. ఇక్కడ చదువుకొని వెళ్ళొచ్చు. మనకి ఇంకేం ప్రాబ్లమ్ లేదు అన్నట్టు తను చెప్తాడు. సో, ఫైనల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను ఎలాగో రైటర్ అవ్వాలనుకుంటుంది కాబట్టి ఈ బుక్స్ తనకి చాలా హెల్ప్ అవుతాయన్నమాట. తను వెళ్ళి ఒక బుక్ తీసి చదువుతూ ఉంటే లైట్స్ ఆఫ్ అయిపోతాయి. ఫ్యాంగ్ అప్పుడే అక్కడికొచ్చి లైట్స్ మనం ఆన్ చేయకూడదు. ఎందుకంటే బయట ఎవరికీ మనం లోపల ఉన్న విషయం తెలీదు కాబట్టి మనిద్దరికీ చిరక టార్చ్ తీసుకొచ్చాను నేనని చెప్పేసి ఇది యూజ్ చేసుకొని నువ్వు రీడ్ చెయ్యి అన్నట్టు ఫెయినీకి చెప్తాడనమాట. ఫెయినీ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పటినుండి ఆ రోజు నుండి తను అక్కడున్న బుక్స్ అన్నీ చదవడం స్టార్ట్ చేసిందనమాట ఎవ్రీడే వెళ్ళి. సో, అలా బుక్స్ చదవడం స్టార్ట్ చేసి తను కూడా రైటర్ అవ్వాలని తన కోరిక బయటకొచ్చేసి తను కూడా కొంచెం రాయడం స్టార్ట్ చేస్తుందనమాట. అదంతా ఫ్యాంగ్ సపోర్ట్‌తోనే. తను కూడా కొంచెం రాసి ఒకరోజు ఏం చేస్తుందంటే తనకు తెలిసిన ఒక లేడీ దగ్గరికి వెళ్ళి చూపిస్తుందనమాట. అది చూసిన తర్వాత ఆ లేడీ ఏమంటుందంటే, "ఇంతకుముందు నువ్వు ఏవైతే నాకు చూయించావో అవన్నీ నార్మల్‌గా అనిపించాయి ఒక స్టూడెంట్ రాసినట్టు. బట్ ఇది చూస్తుంటే ఒక రైటర్ రాసిన ఫీలింగ్ వస్తుంది. ఎలా అంటే ఈ రిఫరెన్స్‌లు తీసుకున్నాను, ఈ బుక్స్ అన్ని చదివాను నేను" అన్నట్టు తను చెప్తుందనమాట. ఇప్పుడే అర్థమైంది నాకు ఎక్స్‌పీరియన్స్ నీకు ఆ బుక్స్ నుండే వచ్చిందని చెప్పేసి అన్నట్టు. ఎందుకు నువ్వు రైటర్ అవ్వకూడదు? నీకు చాలా స్కోప్ ఉంది దాంట్లో అన్నట్టు తను చెప్తుంది. ఇదంతా ఇదంతా సాధ్యమైందంటే అదంతా ఫాంగ్ వల్లే. తను నన్ను చాలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడని చెప్పేసి ఫాంగ్ మీద తనకి రోజు రోజుకి ఒపీనియన్ చేంజ్ అయ్యి చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట తన హస్బెండ్ అని చెప్పుకోవడానికి. నెక్స్ట్ సీన్‌లో ఫెయినీ వచ్చేసి టెర్రస్ మీద అంతా వాళ్ళిద్దరూ డిన్నర్ చేయడానికి అరేంజ్ చేసుంటుందనమాట. అప్పుడే ఫాంగ్ వచ్చి ఏంటి సెలబ్రేషన్ అన్నట్టంటే బ్లాక్ బోర్డ్ కాంపిటీషన్‌లో నాకు థర్డ్ ప్రైజ్ వచ్చిందని చెప్పగానే ఫాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరి సెకండ్ ప్రైజ్ ఎవరికొచ్చిందంటే అది కూడా నాకే అంటే, ఏంటి అన్ని నీకెలా వస్తాయంటే, విను నిజంగానే నాకే వచ్చింది. అందరూ మా వర్క్‌షాప్ 1 బ్లాక్ బోర్డ్ చూసి చాలా బాగుందని చెప్పేసి అది కూడా నా చేతే రాయించారు. సో, అది కూడా విన్ అయింది. సెకండ్ ప్రైజ్ కూడా నాకే అన్నట్టు తను చెప్తుంది. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అంటే నాకు తెలుసు నువ్వు కన్ఫర్మ్‌గా ఎప్పటికైనా సరే రైటర్ అవుతావు అని చెప్పేసి. నీలో టాలెంట్ ఉంది. సో, ఇప్పుడు నీకు అర్థమవుతున్నట్టుంది అన్నట్టు ఫాంగ్ అంటూ ఉంటాడనమాట. సో, వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా సరే వాళ్ళందరూ నన్ను అలా పొగుడుతూ ఉండేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను మిస్ షన్ దగ్గరికి కూడా వెళ్ళాను. తను కూడా నా రైటింగ్ బావుందని చెప్పేసి మెచ్చుకున్నారు ఈరోజు. అన్నీ హ్యాపీ మూమెంట్సే ఉన్నాయి ఈరోజు నాకన్నట్టు తను చెప్తుంది. ఇక డిన్నర్ చేసిన తర్వాత వాళ్ళు డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. నైట్ అయిపోతుంది. ఫెనీ వచ్చేసి డ్రింక్ చేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. సో, ఇప్పటి వరకు తన లైఫ్‌లో అన్నీ గివ్ అప్పే అయినాయి. ఒక హౌస్ నేను తీసుకోలేకపోయాను. అలాగే స్టూడెంట్ అవ్వలేకపోయాను. అలాగే నేను రైటర్ కూడా అవ్వలేకపోయాను. ఏది నాకు ఇంపాసిబుల్ అనిపించినాయి అన్నీ. ఏది పాసిబుల్ అవ్వలేదు. బట్ నువ్వు నా లైఫ్‌లోకొచ్చిన తర్వాత అన్నీ పాసిబుల్ అవుతాయి, చెయ్యొచ్చు అని చెప్పి నువ్వే నాకు ఆ సపోర్ట్ ఇచ్చావు. నీ వల్ల నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నట్టు థ్యాంక్ యూ చెప్తుంది. నాకు థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే షేక్ హ్యాండ్ ఇచ్చి అప్పుడు మళ్ళీ థ్యాంక్ యూ చెప్తుందనమాట. తన కోసం ఒక గ్లాస్ ఆఫ్ వైన్ కూడా తాగుతుంది ఫెయినీ. థాంక్ థాంక్‌ని తనకి చెప్పడానికి. అప్పుడు ఫాంగ్ నీ దగ్గర నా దగ్గర కూడా నీకొక గిఫ్ట్ ఉంది అంటే, ఫెయినీ ఏంటది అని క్వెషన్ చేస్తుంది. ఫాంగ్ అప్పుడే ఒక బోర్డ్ తీసి ఫెయినీ ఎగ్జిబిషన్ అన్నట్టు దాని మీద టైటిల్ ఉంటుందనమాట. ఇదేంటి అని చెప్పేసి ఓపెన్ చేసి చూడు అన్నట్టు ఫాంగ్ అంటాడు. ఓపెన్ చేసి చూసిన తర్వాత తన డ్రాయింగ్స్ ఏవైతే లిన్ చింపేస్తుంది కదా ఫ్యాక్టరీలో, అవి మళ్ళీ గీసుంటాయనమాట. నీకు కూడా తెలిసే విషయం అంటే, నువ్వు ఆ రోజు ఫ్యాక్టరీ నుండి వచ్చిన తర్వాత నేను కనుక్కున్నాను. నీ బుక్స్ అన్నీ వెతికితే అవన్నీ కనిపించాయి. సో, అవి నేనే మళ్ళీ డ్రా చేసి నీకిచ్చాను అన్నట్టు ఫాంగ్ అంటాడు. ఆ మెజర్‌మెంట్స్ తోటి తను ఒక ఆర్టిస్ట్ కాబట్టి, సో, డ్రెస్ రియల్ టైమ్‌లో ఎలా ఉంటుందో అది కూడా డ్రా చేసి పెయింటింగ్ గీసుంటాడనమాట. ఫెయినీ అదంతా చూసి చాలా సర్ప్రైజ్ అవుతుంది. ఇదంతా నా కోసం చేశావు. చాలా థాంక్ యూ అని కూడా చెప్తుందనమాట. చాలా ఎమోషనల్ కూడా అయిపోతుంది అవన్నీ చూసేసి. ఇంతటితో మనకి ఈ పాట కంప్లీట్ అయిపోతుంది. ఈ పాట మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.